కేసీఆర్ కుటుంబంలో పుట్టినందుకు నాకు సిగ్గుగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను క్షమించండి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత గారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భావ వేడుకలో ఈ విధంగా మాట్లాడారు. అసలు కల్వకుంట్ల కవిత గారు ఈ విధంగా మాట్లాడతారా అని ఎవరు కూడా ఊహించి ఉండరు, ఎవరు కూడా అనుకొని కూడా ఉండరు. కానీ తను ఆ విధంగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు ఏంటి అనే విషయానికి వస్తే, అసలు తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పార్టీ ప్రజల కోసం వచ్చింది, మీ యొక్క మంచి కోసమే వచ్చింది అనే విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను ఒక భాగమైనందుకు సిగ్గుపడుతున్నాను, కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నాను. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను క్షమించండి అనే మాట కూడా తక్కువే. ఎందుకంటే జరిగినటువంటి పనుల్లో నాకు కూడా భాగం ఉంది కాబట్టి. అండ్ ఈ యొక్క పార్టీ అనేది టెక్నికల్గా అంటే ఓటు వేయించుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అడగాలి, ఎలక్షన్లో నిలబడాలి, ఈ వరకు మాత్రమే సరిపోతుంది. కానీ ప్రజల కోసం మాత్రం సరిపోదు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రజల యొక్క సమస్యలను తీర్చడంలో మాత్రం విఫలమైపోయింది. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ఎన్ని పోరాటాలు చేశారు. ఆనాడు ఉన్న కేసీఆర్ గారు కూడా ఇప్పుడు కనిపించట్లేదు అంటూ కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడారు. ప్రజెంట్ కేసీఆర్ గారు తను మాట్లాడుతున్న మాటల్లో కూడా ప్రజల మీద ప్రేమ కనిపించట్లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు కల్వకుంట్ల కవిత గారు. అయితే కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అనే విషయానికి వస్తే, తను రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దుర్మార్గాలు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి పేరిట గత 11 నెలల నుంచి కూడా తను ఏ విధంగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు, ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలతోని మమేకం అవుతున్నారనే విషయం పట్ల మనము సోషల్ మీడియాలో డైలీ వీడియోస్ చూస్తూనే ఉన్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కవిత గారు అక్కడ కనిపిస్తున్నారు, ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ప్రజల వాయిస్ని తన వాయిస్ చేసి వినిపిస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా తన మీద ఒక మచ్చపడి, అంటే తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇప్పటికి ఒక 10-11 నెలల సమయం గడుస్తుంది. సో ఈ యొక్క 10-11 నెలల సమయం కూడా ఎక్కడ కూడా సైలెంట్గా కూర్చోలేదు. ఎక్కడ కూడా ఆ విధంగా అక్కడే కూర్చొని అరే నా బతికి ఈ విధంగా అయిపోయింది ఏంటి, నా యొక్క రాజకీయ జీవితం ఈ విధంగా అయిపోయింది ఏంటి అనే విధంగా బాధపడలేదు. తను ప్రజల కోసం తిరుగుతూ, ప్రజలతోని మమేకమవుతూ, ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి పార్టీని కూడా ఆవిర్భవించారనమాట. సో ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల్లోనే ఉంటుంది, ప్రజలతోనే ఉంటుంది అని చెప్పేసి అందరికీ మాట ఇచ్చారనమాట. కానీ ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఎంత కాదనుకున్నా కూడా సొంత ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీని కూడా ఈ విధంగా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా మాట్లాడతారు. తను ఫ్యామిలీ అనేది పర్సనల్ విషయం, పొలిటికల్గా మాత్రం ఖచ్చితంగా ప్రజల కోసం ఏ పార్టీ అయినా కూడా పనిచేయాలి అంటూ బీఆర్ఎస్ పార్టీని కానీ ఆ ఒక ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కల్వకుంట్ల కవిత గారు. సో ఖచ్చితంగా తను మాట్లాడేటువంటి మాట మాత్రం ఒప్పుకుంటాము, ఒప్పందమే అంటూ కూడా ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఆనాడు పరిపాలించినటువంటి ఆ ఒక ప్రభుత్వంలో కొన్ని విషయాల పట్ల మాత్రం నేను సిగ్గుపడుతున్నాను, సో దయచేసి నన్ను క్షమించండి అని చెప్పినటువంటి ఆ మాట అనేది ఇప్పుడు చాలా హైలైట్ అవుతూ ఉంది. మరి కవిత గారు మాట్లాడిన మాటలకి మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.